దివ్యవాణి ప్రేక్షకులకు దివ్యవాక్కు అనే కార్యక్రమం తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం యేసు ప్రభు సిలువలో నుండి పలికిన రెండవ మాటను గురించి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ప్రభువు మరి కుడివైపు ఉన్న దొంగతో యేసు వానితో ఏం చెప్పాడు? నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు. అంటే రెండవ మాటగా ప్రభువు సిలువలో నుండి పలికిన మాట. దానికి ముందు కొంత సన్నివేశం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. సిలువలో కొట్టబడినప్పుడు యేసు ప్రభువుకి ఇరువైపులా ఇద్దరు దొంగలని కూడా సిలువలో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూస్తే 37వ వచనంలో లూకాసు వార్త 23వ అధ్యాయం 37వ వచనంలో చూస్తాం. యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని వారు పరిహసించారు. ప్రభువుని ఎగతాళి చేశారు. నువ్వేదో పెద్ద అద్భుతాలు చేశానంటున్నావు కదా, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి కదా, కానీ నిజంగా నువ్వు గనక రక్షకుడు అయితే, నీవు యూదుల రాజు అయితే, నువ్వు క్రీస్తు అయితే గనక నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని ఆయనను నిందింపసాగిరి, పరిహసించారు, నిందించారు. అయితే రెండవ వాడు ఏమంటున్నాడంట? వారిని గద్దించుచు, నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షను అనుభవిస్తున్నావు కదా అని చెప్పి గద్దించాడట. అయితే ఇక్కడ మొదటిగా మనం చూస్తే ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో దొంగలిద్దరూ ప్రభువుని ముందు దూషించారు. నువ్వు క్రీస్తువు కదా, మెస్సయ్యావు కదా, కాబట్టి ముందు నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి వాళ్ళు ఇద్దరు కూడా దూషించినట్లుగా మనం చూస్తాం. కానీ కుడివైపు ఉన్న ఒక దొంగగా మాత్రం కొంచెం హృదయం మారింది. వెంటనే అతను అంటున్నాడు, నువ్వు రక్షించుకో అని గద్దిస్తూ, రెండవ వాడు వారిని గద్దించుచు, నీకు దైవ భయం లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా అంటున్నాడు. ఈరోజు దైవ భయం చాలామందిలో లేదండి. దైవ భయం లేదు. దైవ భయం ఉంటే ప్రతి విషయంలో కూడా చాలా మెళకువగలిగి అప్రమత్తంగా ఉంటాం. మాట్లాడే మాటల్లో కానీ, చూసే చూపులో కానీ, నడిచే నడకలో కానీ, ప్రవర్తనలో కానీ, వినే వినికిడిలో కానీ పవిత్రత అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి. నిజంగా దైవ భయం ఉంటే గనక ఈ విషయాలలో మనం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. ఈ రోజుల్లో చూస్తున్నాం ఎంతోమంది యువతీ యువకులు, మరీ ముఖ్యంగా కుటుంబాలలో భార్యాభర్తలు కూడా సరైన ప్రవర్తన లేదండి. దైవ భయం లేదు, పాప భీతి లేదు. ఈ మాట మాట్లాడితే దీని పర్యవసానం ఏంటి అని అసలు ఆ అప్రమత్తత అనేది లేకుండా పోయింది. చాలా జాగ్రత్త పడాలి. ప్రతి మాటకి మనం జవాబు చెప్పాలట. హబక్కుకు 2:11 చెప్తున్నారు, మీ గోడలలో ఉన్న రాళ్లే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయని చెప్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో చెప్తున్నారు, తీర్పు దినమున ప్రతి ఒక్కరూ తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి కూడా జవాబు చెప్పవలసి ఉన్నది. ఎప్పుడో చనిపోయాకే కాదు, ఇక్కడ ఉండగానే మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రతిఫలం తిరిగి మనం పొందుకుంటాం. అనవసరంగా, అన్యాయంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకొని ఇతరులను నిందించటం, దూషించటం, అవమానించడం చాలా దేవుడు మెచ్చని విషయం. ప్రభు అందుకే ఇక్కడ ఆ రెండవ దొంగ ద్వారా మాట్లాడుతున్నారు. నీకు దైవ భయం లేదా? యోసేపు కూడా ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పాపంలో పడవలసిన పరిస్థితి వచ్చింది. కానీ యోసేపు అక్కడ ఆమెతో అంటున్నాడు, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో ఆ పోతిఫర్ భార్యతో, అమ్మా ఇది భగవద్రోహము కాదా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు కదా, ఎవరు చూడడం లేదనుకుంటున్నావేమో, నువ్వు పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు, నా యజమానుడు నిన్ను తప్ప మిగతా అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, అయినప్పటికీ నేను అది మిస్యూజ్ చేసుకోను, దుర్వినియోగం చేయను నాకు ఇచ్చిన అధికారాన్ని, నాకు ఇచ్చిన ఈ
అధికారం అంతటిని ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను నేను దుర్వినియోగం చెయ్యను చెప్తున్నాడు. మనం చేసే ఒక మంచి పని, ఆ మంచి పని చెయ్యడానికి ఎంచుకునే మార్గం కూడా కరెక్ట్గా ఉండాలి. ఒక మంచి పని చేస్తున్నాం కదా అని తప్పుడు మార్గంలో మనం వెళ్ళకూడదు. తప్పుడు మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. దైవద్రోహము కాదా అని అంటున్నాడు. నీకు దైవభీతి లేదా అని చెప్పి దొంగ హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీకు నాకు ఆ దైవభీతి ఉన్నదా లేదా పరిశీలించుకోవాలి. ఆదికాండం 39:9 యోసేపు మరి ఆ దైవభీతి చొప్పునే పాపాన్ని నుంచి వైదొలిగినట్లుగా, పాపంలో పడకుండా తనను తాను కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిందల పాలవ్వాల్సి వచ్చింది, అవమానం పాలవ్వాల్సి వచ్చింది, శిక్ష అనుభవించవలసిన పరిస్థితి. అయినా పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడి ఉంటే ఒక నిండు కాపురం నిలువున కూలిపోయేది. అయినా తన పరిశుద్ధతని తాను కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడే ప్రయత్నం చేశాడు. ఇది భగవద్రోహము కాదా అంటున్నాడు. ఎవరు చూడడం లేదనుకుంటున్నామేమో. దేవుని కళ్ళు, దేవుని నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు తేజోవంతమైనవట. అంతేకాదు ఆయన చెవులు కూడా మన వైపు చెవియొగ్గి వింటుంటాడు కదా. ఆయన చెవులు మన ప్రతి మాటని వింటుంటాయి. కాబట్టి ఏది కూడా మనం అంత రికార్డ్ అయిపోతుంది. పరలోకంలో అంతా రికార్డ్ అయ్యింది. మనం వెళ్ళగానే ఆన్ అవుతుంది. మన మాటలే, మనం ఏదేది మాట్లాడామో, ఏదేది చేశామో ప్రభువేమి చెప్పక్కర్ల, మనకి రికార్డ్ అంతా వినపడిద్ది, అంతా అర్థమవుతుంది. మరి తీర్పు మనకే మన ముందే పెడతారు, ఏది ఎంచుకోవాలో. అందుకే చెప్పారు కదా, ద్వితీయోపదేశకాండం 30:15 19 కూడా చెప్పారు. మేలు కీడు, మరణం మరి జీవం, శాపము దీవెన అన్నీ మీ ముందు పెట్టాను, స్వేచ్ఛనిచ్చాను. మేలు చేస్తావా, మరి ఇతరులకి కీడు చేస్తావా? మరణాన్ని ఎంచుకుంటావా, జీవాన్ని ఎంచుకుంటావా? శాపాన్న దీవెన నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు మన చేతిలో పెట్టారు కాబట్టి మనం దేనిని ఎంచుకుంటామో ఆ మార్గంలోకి మనం వెళ్ళాలి. మరణాన్ని ఎంచుకుంటే, శాపాన్ని ఎంచుకుంటే నరకాగ్నికి పాలైపోతాం. కీడును ఎంచుకుంటే నరక గుండంలోకి పడిపోతాం. మేలునే ఎంచుకోవాలి. ప్రభు చెప్తున్నారు, నా ఆజ్ఞలు విని నా ఆజ్ఞలు పాటిస్తే, నన్ను ప్రేమిస్తే గనక మరి నేను చెప్పే మాటలకు విధేయులైతే మీరు జీవానికి, నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకొని వెళతాను చెప్పారు. కాబట్టి మన చేతిలోనే ఉంది ఎంచుకోవాల్సిన పరిస్థితి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అపోస్తుల కార్యాలు 10:35 మనం చూస్తున్నాం. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. సత్ప్రవర్తన అనేది మనలో ఉండాలి. దేవునికి భయపడుచు ఉండాలి. దైవ భయం లేకుండా విచ్చలవిడితనంతో పాపం మీద పాపం మూటగట్టుకుంటూ ఉంటే శ్రమల పాలవుతాం, ఇబ్బందుల పాలవుతాం. ఎప్పుడో చనిపోయాక నరకం కాదు, ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడమని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. అపోస్తుల కార్యాలను 10:2 కొర్నేలి గురించి ఎంత చక్కగా చెప్పారు. అతడు అతని కుటుంబంలోని వాళ్ళందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, ప్రార్థనా జీవితం ఉండేది. ఈ ప్రార్థనా జీవితం లేకపోవడం మూలాన దేవుని పట్ల భయభక్తులు అనేది లేకుండా పోయింది, పాపభీతి లేకుండా పోయింది. వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ ఈటింగ్ అన్నిట్లో మనం దారి తప్పిపోతున్నాం. చాలాసార్లు మన ప్రవర్తనలు చాలా జాగ్రత్తగా ఉండమని ఈరోజు ప్రభు ఈ శిలువ మీద నుంచి పలికిన 2వ మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. చూడండి, మనం దానియేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆ న్యాయమూర్తులు 13వ అధ్యాయం 9 చూస్తే న్యాయమూర్తులకి ప్రార్థన మీద ప్రీతి పోయెను. ప్రార్థన మీద లేదు, ఎందుకంటే వాళ్ళ ధ్యాస అంతా సుజన్న మీదే ఉంది. ఎప్పుడు ఆమెని ఎట్లా అనుభవించుదామా, పాపానికి గురి చేద్దాం, పాపంలో పడిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి దైవభీతి లేదు, పాప భయం లేకుండా పోయింది. అయితే దేవుడు వదిలిపెట్టారా? వదిలిపెట్టరు. నీతి న్యాయాన్ని
పాటించే దేవుడు, ధర్మం తప్పని దేవుడు గనుక తన ప్రవక్తని ప్రేరేపించి దానియేలు ద్వారా మాట్లాడించారు కదా. 13వ అధ్యాయం 46వ వచనంలో చూస్తాం. దానియేలు దేవుని ప్రేరణతో ఈమె మరణం నాకు సమ్మతము కాదు అని ఆ జన సమూహంలో నుంచి ఎలుగెత్తి పలికినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దైవ భయం ఉన్న వాళ్ళని దేవుడు తప్పకుండా కాపాడతారు. దైవ భయం పాపభీతి లేని వాళ్ళు శిక్షకి ఎలా గురవుతారో కూడా దానియేలు గ్రంథంలో ఆ న్యాయమూర్తులకి విధించబడిన శిక్ష ద్వారా మనం మరి గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అదేవిధంగా ఈయన మరి ఈ దొంగలు చెప్తున్నారు, ఈ దొంగ కుడివైపు దొంగ అంటున్నాడు కదా, రెండవ వాడు వానిని గద్దించుచు నీకు దైవ భయం లేదా, నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా, ఆయనలాగే నువ్వు శిక్ష అనుభవిస్తూ కూడా నువ్వు కాపాడుకోమని అంటావేంటి అని రెండవ మాటగా అతను అంటున్నాడు, మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగిన ఫలం అనుభవిస్తున్నాము. ఎంత చక్కగా ఒక మంచి బహిరంగ పాప సంకీర్తనం చేశాడు ఇతను. అంటున్నాడు మనం మన పనులకు తగినట్లు మనం తప్పు చేశాం కదా, ఎన్నో దొంగతనాలు, ఎన్నో దేవునికి ఇష్టం లేని పనులు, అపవిత్రమైన పనులు ఎన్నో చేశాం, ఎన్నో మాట్లాడాం, కాబట్టి మనకి శిక్ష తగినదే. ఈరోజు నువ్వు నేను ఒప్పుకుంటున్నామా? ఎందుకు మనం శ్రమల పాలు, ఇబ్బందుల పాలు, అనారోగ్యాల పాలు, అప్పుల పాలు అవుతున్నాము? జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం మూలాన ఇబ్బందులు పాలవుతున్నామో మన స్థితిని మనం పరిశీలించుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ శిక్ష నాకు తగినదే కాబట్టి ప్రభువా క్షమించు అని అడగాలి. పాప సంకీర్తన, మంచి పాప సంకీర్తనం ద్వారా మన పాప జీవితాన్ని ఒప్పుకొని మన జీవితాన్ని ప్రక్షాళన చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటాం. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమే అంటున్నాడు. మనం మన పనులకు తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాం. అంతటితో ఆపలేదు. ఇంకేమంటున్నాడు? ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు. ఎవరు ఈయన? యేసు ప్రభు. ఆయనలో ఏ తప్పిదము లేదు. ఏ మాట పరుషంగా ఒక్క మాట కూడా ఆయన ఎన్నడూ మాట్లాడలేదట. మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ చూస్తాం. బంట్రోతుల్ని పంపిస్తారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిజయులు ఆయన్ని పట్టుకొని బంధించి తీసుకురండి అని పంపిస్తే ఆ బంట్రోతులు చాలాసేపు నిలబడి ఆయన మాటలన్నీ విని తిరిగి వచ్చి ఆ ధర్మశాస్త్ర బోధకులతో చెప్తున్నారు. ఏమనంటే ఆయన మాటలలో ఒక్క దోషము కూడా లేదు, ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదు. కాబట్టి ఎలా పట్టుకొస్తాం ఆయన్ని? నేరం మోపి పట్టుకొని రాగలం? కాబట్టి ఆయన మాటల్లో ఏ దోషం లేదు కదా. ఎంత చక్కటి మాటలు, దోషమే కాదు, ఆయన మాటలు అంత తీయని మాటలు, తేనె పట్టులాగా అంత తీయని చక్కటి మాటలు, ఇంకా విందాం అనిపించేటట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయనలో నేరం ఏముంది? లేదు. కాబట్టి మేము పట్టుకొని రాలేదంటే ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిజయులు వాళ్ళు అంటున్నారు, మీరు కూడా పడిపోయారు ఆయన మాయలో, మిమ్మల్ని కూడా ఆయన పడేశాడు ఆ బుట్టలో అన్నట్లుగా మాట్లాడారు. అయినా కూడా చూడండి ఆయనని గురించి బంట్రోతులు ఇచ్చిన సాక్ష్యం అది. అలాగే ఇంకా మనం పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే పేతురు గారు చెప్తున్నాడు, ఆయన పవిత్రుడు, ఆయన వలె మనం కూడా పవిత్రులుగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నారు. మీరు కూడా సమస్త ప్రవర్తనలో పవిత్రులుగా ఉండండి అని ఆయన చెప్తున్నారు అని చెప్తున్నాడు. లేవీకాండం 19వ అధ్యాయం 1వ వచనం, అలాగే 20వ అధ్యాయం 26వ వచనంలో కూడా ప్రభువు చెప్పిన మాట, నేను పవిత్రుడను, మీ ప్రభుడనైన నేను పవిత్రుడను గనక మీరును సమస్త ప్రవర్తనలో పవిత్రులుగా ఉండండి అని చెప్పారు. కాబట్టి తనకు తాను కూడా సాక్ష్యం ఇచ్చుకున్నారు, పవిత్రుడు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఏ దోషము లేదు అని పేతురు గారు ఇచ్చారు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయంలోని 35వ వచనంలోనే దేవదూతలు మొదటిగానే చెప్పారు, ఆ పవిత్ర శిశువు అని చెప్పారు. దేవదూతలే చెప్పారు, పవిత్ర శిశువు, ఆయన పరిశుద్ధుని కుమారుడు. మనమందరం జన్మతః పాపులమే. తల్లి గర్భంలో ఉండగానే పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో మోసింది, పాపంలోనే కన్నది అని కీర్తన 51లో దావీదు రాజు అంటున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరం ఆది తల్లిదండ్రుల పాపాన్ని మనం
పుణికి పుచ్చుకున్నాం, జన్మతః పాపంతో పుట్టాం. కానీ ఆయన పవిత్ర శిశువు, ఏ పాపం అంటకుండా నిష్కళంకంగా పుట్టారు, పవిత్రుడు ఆయన. కాబట్టి ఆయనలో ఏ దోషము లేదు, శిక్ష అనుభవించడానికి ఏది కూడా లేదు అని చెప్తున్నారు. ఇంకా పేతురు గారు 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో పేతురు గారు సాక్ష్యం, ఆయనలో ఎట్టి పాపమును లేదు అని చెప్పి తనకు తానుగా కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు అంటున్నారు, క్రీస్తు పాపరహితుడు, ఆయనలో ఏ పాపం లేదు, శిక్ష అనుభవించడానికి తగిన పాపం ఏది కూడా ఆయనలో లేదు అని చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలలో పిలాతు ముమ్మారు పరిశోధించాడు యేసు ప్రభువుని, పరిశోధించి చూచాడు, ఎక్కడన్నా ఒక్క మాట మరి ఆయనకి వినపడుతుందేమో, ఆయన తప్పు పట్టుకుందామని చూశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం 15 అలాగే 22 3 సార్లు కూడా పిలాతు ముమ్మారు పరిశోధించి ఈయన యందు దోషమేమీ కనిపించుటలేదు అని చెప్పాడు. శిలువ శిక్ష విధించడానికి నాకు ఏ దోషం కనపడలేదయ్యా ఈయనలో అని చెప్పి పిలాతు ముమ్మారు పరిశోధించి ఆయనలో ఏ తప్పు లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. మరి పిలాతు భార్య చెప్పింది, పిలాతు భార్య, ఆ నీతిమంతుని విషయమున నీవు జోక్యం చేసుకోవద్దని మత్తయి సువార్త 27:19 నుంచి 24 వచనాలలో పిలాతు భార్య కూడా మరి కబురు పంపింది ఆయనకి, ఆమె కలలో మరి దేవుడు తెలియజేసిన విషయాన్ని చెప్పిందనమాట. కాబట్టి ఆ నీతిమంతుని విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నది కాబట్టి చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళాడు. చేతులు కడుక్కున్నంత మాత్రాన శిక్షకు అప్పగించాడు కదా, పాపం ఊరకనే పోలేదు కదా, ఆయన మీదకి వస్తుంది ఆ శాపం కదా. మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ పరిజయులు కూడా చెప్తున్నారు సాక్ష్యం, నీవు సత్యసంధుడవు, మొహమాటం లేనివాడవు కదా, నువ్వు మాత్రమే చక్కగా చెప్పగలవు, సత్యసంధుడవు, సత్యాన్ని మాట్లాడతావు, లేని మాటలు ఉన్నవి లేనివి ఏమీ మాట్లాడరు కదా. కాబట్టి ఆయన సత్యసంధుడు అని చెప్పి ఇక్కడ పరిజయులు కూడా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనంలో శతాధిపతి కూడా అంటున్నాడు, ఈయన నిశ్చయముగా నీతిమంతుడే అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన కూడా సాక్ష్యం చెప్పారు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో యూదా ఇస్కారియేతు మరి ఆయనని శిలువ శిక్షకి అప్పగించడానికి మరి కారకుడైన యూదా ఇస్కారియేతు 30 వెండి నాణ్యాలకు అమ్మి వేశాడు కదా, ఆయన కూడా అంటున్నాడు చివరికి, ఈ నీతిమంతుని రక్తాన్ని అప్పగించి నేను పాపం కట్టుకున్నాను, ఈ నిర్దోషి రక్తాన్ని అప్పగించి పాపం ఆయనలో ఏ దోషము లేదు అని ఇంతమంది సాక్ష్యం ఇచ్చారు కదా. కానీ ఈ రోజున మనం కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలు వింటుంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు అన్యులై ఉండి ఆ యేసు ప్రభుని గురించి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది. కానీ మనం వారి కోసం ప్రార్థన చేయడం తప్ప వేరేమీ చేయలేం. లోకానికి దేవుడు ఒక్కడే, లోకరక్షకుడు ఒక్కడే, లోకాన్ని రక్షించడానికి సిలువకి తన ప్రాణాన్ని అప్పగించుకున్న ఏకైక దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడు ఒక్కరే, ఆయనే యేసు ప్రభు. కాబట్టి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, ప్రపంచమును రక్షణ కలిగించు నామము వేరెవ్వనికి ఇవ్వబడలేదు అని చెప్పబడింది. కాబట్టి ఆయనే నిజమైన మరి సత్యసంధుడు, ఆయనలో ఏ పాపము లేదు అనేది రూఢిగా మనం తెలుసుకున్నాం. దొంగ తెలియజేశాడు, అనేక మంది ద్వారా ఆయన పవిత్రుడు అనేది మనకి తెలియజేయబడింది. అంతేకాకుండా మూడవదిగా లూకాసు వార్త 23:42లో ఆయన ఆ దొంగ యేసు వైపుకు తిరిగి ఏమంటున్నాడు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. ప్రైజ్ ద లార్డ్. అస్సలైన మాట ఇదన్నమాట. ఆయన పరిశుద్ధుడే. మన ప్రతి ఒక్కరి జీవితంలో రావలసిన మార్పు ఇదొక్కటే. నా పాప స్థితిని నేను తెలుసుకోవాలి. నా హృదయ పరిస్థితి ఏంటో నాకు నేను పరిశీలించుకోవాలి. మొదటిగా నా పాప స్థితిని నేను ఒప్పుకోవాలి. రెండవదిగా ప్రభువు పరిశుద్ధుడు అనేది
తెలుసుకోవాలి. ప్రభు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా ఆ పాపకూపా నుంచి బయటికి తీసుకొని రాగల శక్తిమంతుడు ఆయన ఒక్కరే అనేది మనం గ్రహించాలి. మూడవదిగా ఆయన రాజ్యానికి మనం కూడా వారసులం అవ్వాలి. ఆయన ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అడగాలి. అందుకే ప్రభు వచ్చింది ఈ లోకానికి తన రాజ్యాన్ని గురించి తెలియజేయడానికి, ప్రకటించడానికి కదా. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, పిదప అన్నీ మీకు లభిస్తాయి అని చెప్పారు. రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ వసగే నీతి, శాంతి, సంతోషాలు. ఇది ఎక్కడ నుండి పొందుకోగలం? ఆయన రాజ్యం నుండి మనం పొందుకుంటాం. ఆయన రాజ్యం మహిమని మనం అనుభవించినప్పుడు మాత్రమే, ఆ రాజ్యంలో ఉన్న స్థితిని మనం మరి పొందుకున్నప్పుడు మాత్రమే నీతిని, శాంతిని, సంతోషాన్ని అనుభవించగలమని మనం గ్రహించాలి. అందుకే నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్తున్నారు, అనుకూల సమయమును నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమును నీకు తోడ్పడి తిని. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే మనం కూడా ఈ దొంగలాగా ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, తన పాప స్థితిని మనం గ్రహించి పాపాన్ని ఒప్పుకోవాలి. రెండవదిగా మరి ప్రభువు పరిశుద్ధుడు, ఆయన మాత్రమే మనల్ని పరలోక రాజ్యంలోకి చేర్చుకోగలరు అనేది గ్రహించాలి. మూడవదిగా మరి ఆయన రాజ్యానికి మనల్ని అర్హులుగా చేయమని, రాజ్యంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళమని అడగగలిగి ఉండాలి. ఆయన రాజ్యంలోకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళతాం? నరకాగ్నిగుండం కదా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, దానికి ఎవరు బలి కాకూడదని, ఆ అగ్నిగుండానికి ఎవరు ఆహుతి కాకూడదని మరి ప్రభువు తన రాజ్యాన్ని గురించి తెలియజేయడానికి వచ్చారు. కనుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా ఆయన రాజ్యంలోకి, తండ్రి దగ్గరికి రానేరడు అని చెప్పారు. కాబట్టి ఆయనని మనం వెంబడించి ఆయన మార్గంలోకి మనం వెళ్ళి ఆ జీవాన్ని మనం పొందుకున్నప్పుడు, సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనం కూడా వారసులం అవుతాం. అలాంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని దేవాది దేవుణ్ణి వేడుకుందాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.